హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీఆర్ డిస్కసింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఐబొమ్మ ఎన్ని రోజులు నడిపిన యాజమాన్ అయితే దొరకటం జరిగింది. సో నిజంగా ఇది చాలామందికి కొంతమందికి సాడ్ న్యూస్ అని కూడా చెప్పాలి. సో దీని దగ్గర ఆస్తులు గట్టిగానే ఉన్నాయంట. సో కొన్ని వందల కోట్లు ఐబొమ్మతోటి సంపాదించినట్టు తెలుస్తోంది. ఒకసారి ఇదే టాపిక్ మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్. ఏంటి సార్ 600 కోట్లకు పైగా సంపాదించారంట. అండ్ అట్లానే తిను ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఏం చెప్తారు? ఐబొమ్మ ఇక వదులుకుంటామేనా? ఇది కాసేపు పక్కన పెడితే ఇది చాలా మంది పేదవారికి నష్టం అని అన్నారు. ఎందుకు మీరు? అంటే బేసిక్ అంటే చాలా మందికి థియేటర్లకు వెళ్ళి చూడలేని వాళ్ళు చాలా మంది ఇన్ని రోజులు మనం చూసుకుంటే మొన్న రీసెంట్గా ఐబొమ్మ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు సో ఎందుకు ఇలా చేశారని క్వశ్చన్ చేయటం జరిగింది అనమాట. సో అందుకని అట్లా చెప్పడం జరిగింది. ఒక వెర్షన్లో మీరు అనేది కరెక్టే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ టాపిక్ లో గురించి మాట్లాడుకున్నా అల్టిమేట్ గా తప్పు ఎవరిదంటే అదేదో రాజశేఖర్ గారి శివయ్య సినిమాలో ప్రజలదే తప్పు అన్నట్టుగా నేను అలాగే భావిస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ ఆ సదరు వ్యక్తి నడిపించేవాడు దొరికాడు, కరేబియన్ దీవుల నుంచి నడిపిస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో పాటు టెక్నాలజీ బాగా వచ్చేసింది కాబట్టి సర్వర్ ఒక దేశంలో ఉంటుంది, ఐపీ ఒక దేశంలో ఉంటుంది, నడిపించే కేంద్రం ఇంకో దేశంలో అలా నడిపించుకుంటూ ఉంటారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తెలుగువాడు, పైగా విశాఖకు చెందినవాడు, ఇమ్మిడి రవి వాడి పేరు. సో గతంలో ఇలాగే ఫ్రీజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కొన్ని వేల కోట్లు, ఇప్పటికే 20,000 కోట్లు పైగా 22,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్తే ఎప్పటికప్పుడు ఆ ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసి దాన్ని బ్లాక్ చేస్తుంటే దాన్ని ఇంకో పాత అడ్రస్ తో రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ibomma.4e, ibomma.su, ibomma.ow ఇలాగ ఏదో ఒక పాత అడ్రస్ చేస్తున్నాడు. అది పడుకునేసరికి ఆ సర్వర్ ఒకదారు చూపిస్తుంది, ఐపీ అడ్రస్ ఒకదారు చూపిస్తుంది, ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్లాక్ చేస్తే ఆయన సవాల్ కూడా విసిరాడు. దమ్ముంటే మీరు నాది బ్లాక్ చేయండి చూద్దామని కూడా. ఆ మధ్యన ఒక 6 నెలల కిందట ఎప్పుడో పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చి ఒక సవాల్ విసిరాడు. అవును, మేబీ ఆయన బెస్ట్ హ్యాకర్ ఏమో, ఒక మంచి టెక్నాలజీ పరుడు కుర్రోడు అయి ఉంటాడు ఇమిడి రవి. సో మొత్తానికి సవాల్ విసిరాడు. ఆ సవాల్ని గవర్నమెంట్ స్వీకరించింది, ఎట్టకేలకు పట్టుకోగలిగింది. ఈ విధంగా కొన్ని వేల కోట్లకి బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం జరిగితే ఆయన 100 కోట్లలో లాభపడ్డాడు. ఫైనల్ గా ఆయన దగ్గర అకౌంట్ ఉన్న 3 కోట్ల రూపాయలని మొత్తానికి ప్రభుత్వ సైబర్ క్రైమ్ వాళ్ళు సీజ్ చేశారు, పట్టుకోగలిగారు. ఏదో ఎయిర్పోర్ట్ లో దొరికాడు. అయితే మీరన్నట్టుగా సామాన్యుడికి ఇబ్బంది అని అంటున్నారు, బాగుంది. మరి అదే సామాన్యుడు థియేటర్కి వెళ్ళి చూడడం మానేయాలి. మానేస్తే సినిమా వాళ్ళు రేట్లు తగ్గిస్తారు. తగ్గించడంతో పాటు సామాన్యుడు ఈ ఐబొమ్మకి లేదా ఇంకేదో మూవీ రూల్స్ ఏవో ఉన్నాయి కొన్ని సైట్లు, వాటికి అట్రాక్ట్ ఎందుకు అవుతున్నాడు? ఇక్కడ బాగా రేట్లు పెరిగిపోయి మల్టీప్లెక్స్ కి వెళ్ళాలంటే మినిమం 250-300 ఏంటంటే టికెట్. ఫ్యామిలీతో వెళ్ళాలంటే, నలుగురు కలిసి వెళ్ళాలంటే 4×3 1200. స్నాక్స్ మళ్ళీ ఇంటర్వ్యూలకి స్నాక్స్ బకెట్ అంటాడు, పాప్కార్న్ బకెట్ 1000 వరకు ఉంటుంది. 370 రూపాయలు, 320 రూపాయలు అబ్బా బకెట్. చిన్నదైతే 150 రూపాయలు, కొంచెం పెద్ద బకెట్ అయితే 300 రూపాయలు. మనకి రోడ్ సైడ్ పొట్లాలు, పల్లీల పొట్లాలు కడతాడు చూసారు, అట్లే ఉంటుంది 150. సో ఒకసారి డైరెక్ట్ తేజ గారు కూడా అన్నారు ఇదే మాట. ముందు టికెట్లకు భయపడి కాదు, వీళ్ళు స్నాక్స్ కి భయపడి వెళ్ళట్లేదు కాదు, టికెట్లు భయపడి వెళ్ళకపోతే తర్వాత సెకండ్ ఆప్షన్ స్నాక్స్. ఆయన తెలివిగా డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్స్ పెంచే రేట్లని పట్టకుండా, ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రొడ్యూసరే ఉన్నాడు. మలయాళం సినిమాలు ఎంత ఖర్చు పెడుతున్నారండి? సింపుల్ గా గ్రామీణ నేపథ్యంలో మలయాళంలో జరిగే సన్నివేశాల్లో సున్నితమైన కథాంశాలతో వాళ్ళు తీసి హిట్ కొడుతున్నారు కదా. బెంజమల్ బాయ్స్ ఉంది, దానికి ఎంత ఖర్చు పెట్టారండి? నేచురల్ గా ప్రేమలోని సినిమా మధ్యలో వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారండి దానికి? రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది, మన తెలుగులో హిట్ అయింది, ఎంత ఖర్చు పెట్టారండి? అంతకుముందు నిహారిక గారు ఒక సినిమా తీశారు, ఏంటది, కమిటీ కుర్రాలని, దానికి ఎంత ఖర్చు పెట్టారండి? అక్కడ మలయాళం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసింది, ఇక్కడ గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో తీసి హిట్ కొట్టారా లేదా? నీకెవడు పాటలకి యూరోపియన్ కంట్రీస్, ఫైట్స్ కి ఆస్ట్రేలియా, క్లైమాక్స్ సీన్ కి ఏంటది కెనడా, నీకెవడు వెళ్ళమన్నాడయ్యా? సార్ ఒక సాంగ్ కే కోట్లు ఖర్చు పెడతారు, అవసరమా?
లే ఖర్చు పెట్టకపోతే ప్రేక్షకుడు చూడను అన్నాడా? అంటే ఇదొక ఇలా అడినా కూడా మళ్ళీ ఇబ్బందే. నీకు లేదు టాలెంట్, మేము కొత్త పుంతలు తొక్కొద్దా, ఏ టెక్నాలజీతో కొత్తగా తీయొద్దా, ప్రపంచం ఎటు పరుగులు పెడుతుంది, ఇదొకటి పిచ్చోడ్లా మాట్లాడుతాను అనుకోవచ్చు. కానీ ఆ స్థాయి సినిమాకి కూడా సాధారణ రేట్లు పెట్టొచ్చు కదా. పైపెచ్చు ప్రభుత్వం కూడా మీరు మొదటి వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు, బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, రోజుకి 5 షోలు వేసుకోవచ్చు అంటుంది. ఇప్పుడు 5 షోలు పెంచినప్పుడు టికెట్లు తగ్గించాలా? తగ్గించట్లేదు. ఇప్పుడు తగ్గించిపోయినప్పుడు టికెట్లు కొనుక్కొని వెళ్ళేది సగటు ప్రేక్షకుడే, స్పెషల్ షోస్ కి వెళ్ళేది సగటు ప్రేక్షకుడే, అర్ధరాత్రి 2 గంటల షోకి వెళ్ళేది కూడా సగటు ప్రేక్షకుడే. అప్పుడెప్పుడో సినిమా రిలీజ్ అయితే ప్రాణాల మీద తెచ్చుకున్న ఒక మహిళ కూడా సగటు ప్రేక్షకులు ఒకలే. చంటి పిల్లాడితో ఆ రాత్రి వెళ్ళకపోతే నష్టం అండి. నెక్స్ట్ డే చూస్తే మీ ప్రాణాలు ఏం పోతాయా? ఇక్కడ మారాల్సింది ఎవరు? పబ్లిక్. పొలోమని గేట్లు తీస్తే పరిగెట్టేది ఎవరండి? మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు ఏదో పౌర్ణమి దేవాలయాలు ఏదో కార్తీక మాసం అని చెప్పి ఒక్కోసారి పొలోమని ఎందుకు వెళ్ళిపోవాలండి? వన్ డే వెళ్ళొచ్చు కదండి. ముందెల్లుడికి దేవుడు నీకు కనిపిస్తాడా? కాదు కదా. ఇలాగే రిలీజ్ రోజే చూసేయాలి. 170 రూపాయలు రా, బ్లాక్ లో కొన్నాను రా, 1000 రూపాయలు తీసుకున్నాడు, 1000 రూపాయలు నాకు రీజనబుల్ అనిపించిందిరా. ఎవరా కొనేది? నీళ్ళు సగటు ప్రేక్షకుడే. సరే కొనుక్కోలేక మీరు మనం చెప్తున్నారు సార్, రిపోర్టింగ్కి వెళ్తే అక్కడ ఉండే పల్లీలు అమ్ముకున్న ఒక ఆవిడ, సార్ నేను సామాన్యులకు సినిమా అందని ద్రాక్ష సార్, మేము థియేటర్కి వెళ్ళి చూడలేము సార్. ఇప్పుడు ఆ అవతాలకు మనవడో బిడ్డో ఇట్లాంటి ఐబొమ్మకి అట్రాక్ట్ అయ్యి వాడు టీవీ ఫోన్లో చూసుకుంటున్నాడు. మరి ఆ ఫోన్లో చూసుకోబట్టే కదా వాడు ఐబొమ్మ నడిపించాడు. మరి ఆ ఐబొమ్మని ఆదరించే ప్రేక్షకుల పర్సంటేజ్ ఎంత ఉంది? థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వాళ్ళకి 1000 మంది ఉంటే ఐబొమ్మలో సినిమా చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? కనీసం 5000 మంది ఉంటారా? సార్ ఇప్పుడు తిని దగ్గర ఈ ఆస్తులు ఇవన్నీ కూడా తీసేసుకొని ఏం చేస్తారని తినికి నెక్స్ట్ ఎలాంటి శిక్షలు వేయచ్చు అంటారు? ఏం చేస్తారండి? కఠిన శిక్షలు అయితే ఉండవు, మహా అయితే అరెస్ట్ చేస్తారు. ఒక ఇట్లాంటి కోట్ల నష్టం ఎంత ఇబ్బంది పడింది కాబట్టి ఒక 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో శిక్ష విధిస్తారు, అన్ని ప్రూవ్ అయితే. లేకపోతే వాడు ఒప్పుకోవాలి ముందు, వాడు ఒప్పుకుంటే ఇవన్నీ జరుగుతాయి, ఒప్పుకోకపోతే సరే దాని తగ్గ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలిగా. చేసిన తర్వాత మహా అయితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత బయటకు వచ్చి ఇంకో పేరు. ఆల్రెడీ మీకు ఇంకో ట్విస్ట్ తెలియదు కదా, ఐబొమ్మ సీజ్ చేసేసి ఈ సైబర్ పట్టుకున్నారనే బప్పం అనే బప్పంతో ఆల్రెడీ స్టార్ట్ చేశాడంట. రేపొద్దున లప్పం అంటాడు, గిప్పం అంటాడు. అది కనుక్కోవడానికి ఇంకో కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది కొన్ని 3-4 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది వ్యవహారం. ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. ట్రేస్ అవుట్ చేసేసరికి ఇన్నేళ్ళు పట్టింది. ఈడో వెనక వేసుకున్నాడు, ఇండస్ట్రీ నష్టపోయింది, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. అవునండి, క్యారవాన్లు అంట. క్యారవాన్లు పోనీ హీరోకి హీరోయిన్కి కాదంట, హీరోకి హీరోయిన్కి, హీరోయిన్ తల్లికి, బిజీ ఆర్టిస్టులకి, ఆఖరికి జబర్దస్త్ ఆర్టిస్టులకు కూడా క్యారవాన్లు అయినట్టండి. ఇది ఒక విధంగా సినిమా స్థాయి పెంచుతున్నారా? సినిమాలో నటుల స్థాయి పెంచి అదంతా కూడా సామాన్య ప్రేక్షకుల మీద భారం వేస్తాడంటే ఖచ్చితంగా పక్కతో చూస్తాడు, పక్కతో పడతాడు. ఎందుకబ్బా ఐబొమ్మలో చూసుకుంటుంటే మొత్తం అయిపోతుంది కదా, నాకు 1000 రూపాయలు మిగిలింది కదా, 1000 రూపాయలు సండే వస్తే చికెన్ మటన్ కొనుక్కొని తింటానబ్బా అనుకుంటారు. ఎవరి తప్పు అంటే ఏం చెప్తాం? ఎవరిని తప్పు పట్టలేము. సో మొత్తాన్ని కనుక్కున్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పిన దాన్ని బట్టి చేశారు. బట్ కాస్ట్ కటింగ్లు కూడా తగ్గించారు. సీనియర్ ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారు. ఎందుకు చెప్పండి? ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే గాడ్ ఫాదర్. ప్రొడ్యూసర్ అలా ఉంటే లేచి నిలబడేవారు. ఇప్పుడు అలా కాదు, అంతా హీరో ఓరియంటెడ్ సినిమాలు అయిపోయాయి. ప్రొడ్యూసర్ హీరో దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బులు పెట్టేవాడు, వాడి దగ్గర చేతులు కట్టుకుంటారు, బాబు ఒక అవకాశం నాకు సినిమా చేయండి బాబు. ఎలా మారిపోయే పరిస్థితులు. లోపల వాడికి కూడా ఎక్కడో కొడుతుంటది, డబ్బులు పెట్టేవాడు నేను కదా, వీడి రాజాలా కూర్చున్నాడు ఏంటి, వాడికి నిమిషానికి జ్యూస్ ఇస్తున్నారు, నాకు కనీసం ఇవ్వడమే లేదు, నన్ను పట్టించుకోవడమే లేదు. లేదు సార్, ఆ ప్రొడక్షన్ ఆ మాత్రం ఉండాలి సార్, సార్ అవన్నీ చేయకపోతే హీరోగా ఫీల్ అవుతారు సార్. ఎక్కడి నుంచి తెస్తారు ప్రొడ్యూసర్? ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతైనా అవుతుంది. సో చూద్దాం. మీర్ రవి అంత ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడు 100 కోట్లు సంపాదించి ప్రొడ్యూసర్లు 1000 కోట్లు నష్టపరిచాడు. బట్ దీని దృష్టిలో కూడా కొద్దిగా ఆలోచించాలి. మరి ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.